ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తుల కడగబడి పరిశుద్ధ సంఘంగా, వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో ఇప్పటికే మనం 15 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇక 16వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 16వ అధ్యాయంలోని ఈ చివరి వచనాన్ని మనం ఈరోజు నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క మరి చివరి పరిచర్యలో చివరి రాత్రి, ఇక తెల్లవారితే ఆయన సిలువకు అప్పగింపబడతారనేటువంటి ఆ రాత్రి వేళ ఆయన తన శిష్యులతో విస్తరించి మాట్లాడడం మనం ఇక్కడ అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో ఇంచుమించు 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చివరి రాత్రి చేసినటువంటి కార్యాలు, 18వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆ రాత్రి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చివరి కాలంలో, ఆ చివరి సమయంలో తన శిష్యులతో మాట్లాడుతూ, తన శిష్యులను బలపరుస్తూ, తన శిష్యులను ఓదార్చుతూ, తన శిష్యులను ధైర్యపరుస్తూ అనేక విషయాలు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసువారు ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది అని చెప్తున్నాడు. లోకంలో ఏం కలుగుతట? శ్రమ కలుగుతుంది. ఎవరికి శ్రమ? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారికి లోకములో శ్రమ కలుగుతుంది. చూడండి, 15వ అధ్యాయంలో కూడా ఆ విషయాలు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఆ మాట చదువుతాం చూడండి. 15వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. లోకము ద్వేషించిన మీరికంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుతారు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చేస్తున్నాడు. అక్కడ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అన్నాడు. శ్రమ ఎలా కలుగుతుంది? లోకం క్రైస్తవుల్ని, క్రీస్తుని అంగీకరించిన వారిని ద్వేషిస్తూ ఉంది, ద్వేష బుద్ధిని కలిగి ఉంటుంది. ఇక రెండో విషయాన్ని కలిగి ఉంటుంది, చూద్దాం చూడండి. 20వ వచనంలో రెండవ మాట, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని హింసించుదరు. ఇక రెండవది అంటున్నాడు, లోకం మిమ్మల్ని హింసించుద్ది. లోకం మిమ్మల్ని ఏం చేద్ది? హింసిస్తుంది, హింసకు గురి చేస్తుంది అంటాడు. ఇంకా మనం చూస్తే 23వ వచనంలో, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు వారిని ద్వేషించటం, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లోకం యేసు వారిని ద్వేషించింది కాబట్టి మనల్ని ద్వేషిస్తుంది. మనం ద్వేషించడమే కాదు, మనల్ని హింసిస్తుంది. హింసించడమే కాదు, 16వ వచనంలో చూద్దాం. 16వ అధ్యాయం 2వ వచనం, వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మూడవది ఏం చేస్తారట? మిమ్మల్ని బయటికి వెలివేస్తారు. సమాజ మందిరంలోని సమాజంలోంచి మిమ్మల్ని వెలివేస్తారు, ఇంట్లో నుంచి మిమ్మల్ని వెలివేస్తారు, లేకపోతే ఊర్లో నుంచి మిమ్మల్ని వెలివేస్తారు. అంటే మిమ్మల్ని వెలివేసేటువంటి పరిస్థితులు వస్తాయి. మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు, మిమ్మల్ని లోకానికి దూరం చేస్తారు, సమాజానికి దూరం చేస్తారు. ఈ 4వది ఇంకేం చేస్తారు? మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేస్తున్నానని అనుకుంటాడట.
అంటే నాలుగవది ఇంకేం చేస్తారా అంటే ఆఖరుకి చంపడానికి కూడా సిద్ధపడతారు. లోకంలో క్రైస్తవులకి శ్రమ, లోకంలో క్రీస్తును అంగీకరించిన వారికి శ్రమ, లోకంలో క్రీస్తును వెంబడించే వారికి శ్రమ. ఎలాగా? లోకం చేత మనం ద్వేషింపబడతాం, లోకం చేత హింసింపబడతాం, లోకం చేత వెలివేయబడతాం, లోకం చేత మనం చంపబడతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులు కూడా వారి యొక్క జీవిత కాలంలో వారి యొక్క జీవితాలు ఏమి సుఖంగా కొనసాగలేదు. వారు బలమైనటువంటి పరిచర్య చేశారు. చేసినప్పుడు వారి యొక్క మరణాలన్నీ కూడా హతసాక్షులుగానే మరణించారు. ఇంచుమించు 10 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయారు. ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక ఆయన ఏమో సహజ మరణాన్ని పొందాడు. బైబిల్లో 12 మంది శిష్యుల్లో సహజ మరణాన్ని పొందినటువంటి శిష్యుడు ఎవరండి? యోహాను. రైట్, వెరీ గుడ్. యోహాను, యేసు వారి శిష్యుడైనటువంటి యోహాను సహజ మరణాన్ని పొందాడు. అంటే మిగతా 10 మంది శిష్యులు కూడా భయంకరమైనటువంటి మరణాన్ని పొందారు. తోమా గారు బల్లెల చేత పొడవబడి చంపబడ్డాడు. బర్తలోమయ తన శరీరాన్ని ఒలవబడి చంపబడ్డాడు. పేతురు తల్లకిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు మరణాన్ని పొందారు, భయంకరమైన మరణాన్ని పొందారు. వారు కాదు, వారు తర్వాత వచ్చినటువంటి సంఘము కూడా స్తెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. యాకోబు చిరఛేదనం చేయబడ్డాడు. ఇంకా మనం చూస్తే ఆ బైబిల్లో రాయబడినవే కాకుండా చరిత్ర గ్రంథాల్లో రాయబడినటువంటి పుస్తకాలు రాయబడినటువంటి చూస్తే అనేక మంది అనేక రకాలుగా హింసింపబడ్డారు, ద్వేషింపబడ్డారు, వెలివేయబడ్డారు, చంపబడతా ఉన్నారు. అనేక రకాలుగా చంపబడతా ఉన్నారు. ప్రభువారు ఈ విషయాన్ని ముందే చెప్పాడు. క్రీస్తు విశ్వాసములో ఉంటే, క్రైస్తవ విశ్వాసములో ఉంటే ఖచ్చితంగా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని వెలివేస్తుంది, మిమ్మల్ని ఖచ్చితంగా చంపుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మన సంఘంలో కూడా అటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఆ ప్రాంతాల్లో క్రీస్తుని ఎరిగి మందిరానికి వస్తుంటే, నువ్వు మా మందిరానికి వస్తే, నువ్వు మందిరానికి వెళ్తే మేమెవరో నీతో మాట్లాడాం, నువ్వు ప్రార్థనకి వెళ్తే ఊర్లో ఎవరెవరు నువ్వు చచ్చిపోతే రామా, ఇలాంటి ఎన్నో భయాలు పెడతా ఉన్నారు. కొన్ని చోట్లయితే జనాల్ని వెలివేస్తూ ఉన్నారు. నేనంటాను, ఈనాడు కాదు, యేసు ప్రభుల వారు ఉన్న నాటి నుండి కూడా యేసు వారిని వెంబడించిన వారిని, యేసుని వెంబడించిన వారిని హింసిస్తూనే ఉన్నారు, ద్వేషిస్తూనే ఉన్నారు, వెలివేస్తూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని మరణాలు జరిగినా క్రీస్తు యొక్క మార్గము వర్ధిల్లటం ఆగలేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రైస్తవ జనాభా పెరగటం ఆగలేదు. ఆయన జనాభా కోట్లాదిగా పెరుగుతూనే ఉంది. మీకు మాట చెప్పనా, మీకు ప్రపంచంలో అత్యధికమైన జనాభా కలిగిన మతం ఏదైనా ఉందంటే క్రైస్తవ మతమే. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మార్గం ఏదైనా ఉందంటే క్రైస్తవ మార్గం. అంతేకాదండి, ప్రపంచంలో అత్యధికంగా హింసింపబడుతున్న మతం ఏదైనా ఉందంటే, అత్యధికంగా హింసింపబడుతూ ద్వేషింపబడుతున్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవ ప్రజలే. ఆసియా కాండంలోనట ప్రతి 5 క్రైస్తవులకి 2 హింసింపబడుతున్నారట. 3 సుఖంగా ఉన్నారు, మిగతా 2 కష్టాలు పాలవుతున్నారు, శ్రమలు పాలవుతున్నారు. మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు తీసుకురాబడ్డాయి. ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురాబడింది. ఛత్తీస్గఢ్లో క్రైస్తవ సంఘాల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ సమాజం మీద విరుచుకుపడేటువంటి సమాజం పెరుగుతూ ఉంది. సమాజంలో క్రైస్తవ విద్రోహ శక్తులు పెరుగుతూ ఉన్నారు. ఇది ఈరోజు జరుగుతుంది కాదు, యేసు వారు ముందుగానే తన సంఘానికి చెప్పి హెచ్చరించాడు. నా మాటలు అర్థమవుతుంటే వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు వారు ముందే చెప్పాడు. మరి ఎందుకు ఈ సమాజానికి క్రైస్తవ్యం అంటే అంత ద్వేషం? ఎందుకు క్రైస్తవ్యం అంటే అంత ద్వేషబుద్ధి? ఎందుకు క్రీస్తు అంటే అంత పరిణితనము, అంత అసూయ? ఎందుకు? ఏ మతానికి లేనటువంటి అంతమంది శత్రువులు క్రైస్తవ్యానికి ఎందుకున్నారు? క్రీస్తు అంటే ఎందుకు అంత బాధ? క్రైస్తవ్యం అంటే అంత బాధ ఎందుకు? మిగతా మతాలకు లేనంత బాధ ఎందుకు క్రైస్తవ్యం అంటే అంత బాధ? హైందవ మతం అంటే ఎవరికి బాధ లేదు, ముస్లిం మతం అంటే బాధ లేదు, బౌద్ధ మతం అంటే బాధ లేదు, మరో మతం అంటే బాధ లేదు,
ఇంకో మతం అంటే బాధ లేదు. చాలా మతాలు ఉన్నాయి. ఇంచుమించు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మతాలు 25 మతాలు ఉన్నాయట. ఈ 25 మతాల్లో ఏ మతానికి కూడా ఏ బాధ లేదు. క్రైస్తవ మతానికే వచ్చి పడింది శ్రమలో. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విషయం చెప్పరా, కొన్ని చోట్ల నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని సురక్షితమైనటువంటి ప్రదేశంలో, సురక్షితమైనటువంటి స్థలంలో పెట్టాడు. ఈరోజు మనం క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించుకోగలుగుతున్నాం, క్రీస్తు బిడ్డలుగా దీవించగలుగుతున్నాం, బహిరంగంగా ఇలాగా ఆరాధనలు పెట్టుకోగలుగుతున్నాం, ప్రభువుని ఘనపరచగలుగుతున్నాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాబోతున్న రోజుల్లో ఇలా కూడుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, ఇలా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, దేవుని బైబిల్ పట్టుకుంటూ తిరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. అవకాశం ఉండగానే మనం మనసారా ప్రభువుని ఆరాధించి ప్రభువుని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఎందుకు క్రైస్తవ్యం అంటే ప్రజలకు అంత ద్వేషం అంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు క్రైస్తవ్యం అంటే ద్వేషం? మొట్టమొదటి విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఈ స్టేట్మెంట్ జనాలకు నచ్చట్లేదు. ఏంటి? ప్రభువు ఒక్కడే. ఈ స్టేట్మెంట్ ప్రజలకు నచ్చట్లేదు. ఈ స్టేట్మెంట్ నచ్చకే క్రైస్తవ్యం మీద విరుచుకుపడుతున్నారు. ఎందుకు ఈ స్టేట్మెంట్ నచ్చట్లేదో మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. బైబిలు అనేక మంది దేవతలను ప్రోత్సహించదు, కానీ మిగతా మతాలన్నీ కూడా పోలిగామి అనగా అనేక మంది మతాలను, అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిని ప్రోత్సహిస్తుంది. మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మతం ఏంటంటే హైందవ మతం. హైందవ మతంలో ఒక గుడికి వెళ్ళేవాడు ఇంకో గుడికి వెళ్ళొచ్చు, ఆ గుడికి వెళ్ళేవాడు ఇంకో గుడికి వెళ్ళొచ్చు, ఎన్ని గుళ్ళకైనా వెళ్ళొచ్చు. మీకు మంచి మాట చెబుతాను. ఒకసారి నేను ఒక అన్యుల కుటుంబానికి దర్శించడానికి వెళ్ళాను. ఒక అన్యుల కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తే అక్కడ ఆ ఇంటి యజమానురాలు ఉన్నారు. ఆవిడతో చాలా విషయాలు మాట్లాడుతూ క్రైస్తవ విశ్వాసం గురించి, క్రీస్తు మార్గం గురించి, క్రైస్తవ భక్తి గురించి ఆమెకి తెలియపరిచినప్పుడు ఆవిడ అందే, అయ్యా నా పూజ గది చూద్దుగా రండి అంది. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు పూజ గది చూడడానికి రమ్మంటుంది. పూజ గది అంటే ఏముంటాయి, ఇంకా విగ్రహాలు ఉంటాయి, విగ్రహ సంబంధమైనటువంటి అవన్నీ ఉంటాయి, వాళ్ళ ఇష్టం అది. కానీ నాకు అంత అనుకూలంగా అనిపించలేదు వెళ్ళడానికి. కానీ ఆవిడ బాధపడదు కాబట్టి, రమ్మన్నారు కాబట్టి, చక్కని ఆతిథ్యం ఇచ్చింది, వెళ్ళకపోతే బాగోదని ఆవిడ కూడా వెళ్తే ఇంచుమించు గోడ నిండా ఫోటోలు ఉన్నాయి. ఆ పూజ గది నిండా ఫోటోలు ఉన్నాయి. ఆ వాసన నాకు గిట్టలేదు. ఎందుకంటే ఆ వాసన నాకు చిన్నప్పటి నుంచి ఆ పూజల దగ్గరికి వెళ్ళి అలవాట్లేదు కాబట్టి, ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆ వాసన నాకు గిట్టలేదు. అయినా కానీ అలాగే భరించాను. ఎందుకంటే ఆవిడ మనసును బాధ పెట్టకూడదు, గాయపరచకూడదని. చూసారా? ఏం గమనించారు మీరు? అంతే ఏం గమనిస్తాం? ఆ చూడమే ఇబ్బందికరంగా ఉంది. దగ్గర ఏం గమనిస్తాను? అయ్యారు ఇది చూడండి, ఈ చివరిని చూడండి, అంతే. ఆ చివరిని ఇతడికి మనం యేసుప్రభు, మన వాళ్ళు ఎవరినైతే యేసుప్రభు వారు అనుకుంటున్నారో ఆ ఫోటో కూడా ఉంది అక్కడ. వెంకన్న బాబు గారి ఫోటో ఉంది, రాముడి ఫోటో ఉంది, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో దేవుళ్ళు అనబడిన వారు ఎవరైతే వాళ్ళు పూజలు చేస్తారో అన్ని అవతారాల ఫోటోలు ఉన్నాయి. ఆ చివరిని ఆ ఫోటో కూడా యేసుప్రభుల వారి ఫోటో కూడా కనబడతాం. అయితే అదేంటమ్మా అందాం అనుకున్నాను, ఆవిడే అనేసేది నాకు అందరూ సమానమేనండి అందే. ఈయనంతో ఆయనంతో ఆయన అంతే. అది హైందవ సాంప్రదాయం దాన్ని అంగీకరిస్తుందేమో కానీ క్రైస్తవ సాంప్రదాయం దాన్ని అంగీకరించదు. క్రైస్తవ సాంప్రదాయము, క్రైస్తవ వాక్యము, లేకపోతే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, ఒక ఆజ్ఞ ఇస్తాడు.
నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఐ మీన్ హల్లెలూయా. ఎలాగా లేడు? ఐ యామ్ ఓన్లీ వన్ గాడ్, నేను ఒక్కడిని మాత్రమే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు లేడు అని చెప్పాడు. బైబిల్ బోధించేవాడు కూడా అదే బోధిస్తాడు. అంటే బైబిల్ బోధించేటువంటి మనుషుడు లేకపోతే బోధకుడు, బైబిల్ దేవుణ్ణి ఆరాధించేవాడు ఇక వేరే దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం లేదు. నేను ఈ మాటలు జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఇక వేరే అవకాశం లేదు. వేరే మార్గంలోనికి, వేరొక పద్ధతిలోనికి, వేరొక మార్గంలోనికి, వేరొక స్థితిలోనికి, వేరొక గుళ్ళోనికి వెళ్ళే అవకాశం లేదు. క్రీస్తులోనికి వచ్చిన వాడు క్రీస్తులోనే జీవిస్తాడు. ఎందుకంటే ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ చెబుతుంది కాబట్టి. అయితే జాగ్రత్తగా వినండి, ఇలాంటి విషయాన్ని క్రైస్తవుడు బోధిస్తాడు. మరి దీనివల్ల నష్టం ఏంటండి? అంతేకాదు, ఆయన ఇంకో మాట కూడా చెబుతాడు. ఏమన్నా తెలుసా? ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమును చేసుకోకూడదు, దానికి పూజించకూడదు, దానికి సాగిల పడకూడదు. అంటే బైబిల్ విగ్రహారాధన చేయడాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు ఈ మాటలను చెబుతున్నానంటే, బైబిల్ ఏదైతే వ్యతిరేకిస్తుందో దాని వలన నష్టపోయేవారు చాలామంది ఉన్నారు. బైబిల్లో మీకు ఆ ఉదాహరణ ఒకటి జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయము 23 నుండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి జరిగెను. ఎలాగనగా దెమెత్రియాను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండిగుళ్ళను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుకూర్చి, అయిలారా, ఈ పని వలన మనకు జీవము బహుబావుగా జరుగుచున్నదని మీకు తెలియదు. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. దీనివలన మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే కాదు. ఇక్కడ జరిగిన ఒక చక్కటి సంగతి చెప్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి వెళ్ళాడు. ఎఫెసు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే ఆ పట్టణంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఉద్యమం అంటే ఏమనుకుంటున్నారు మనం? ఉద్యమం అంటే మనం ఏమనుకుంటామంటే గట్టిగా పాటలు పాడడం, గట్టిగా చప్పట్లు కొట్టడం, లేకపోతే మంచి వాయిద్యాలు పెట్టడం, లేకపోతే పెద్ద పెద్ద జిగేలు లైట్లు పెట్టడం, పొగలతో కూడుకున్న లైట్లు పెట్టడం, ఇది ఉద్యమం అనుకుంటా. ఇది ఉద్యమం కాదు, ఉత్సాహం. అది ఉద్యమం అంటే ఏంటంటే ఇక్కడ రాస్తున్నాడు మార్పు రావటం. ఎఫెసీలో సువార్త ప్రకటిస్తే, ఎఫెసీలో పౌలు గారు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త వలన అనేక మందిలో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసా? విగ్రహారాధన చేయటం మానేశారు, విగ్రహాలు కొనటం మానేశారు. ఎంతలా మానేశారు తెలుసా? విగ్రహాలు అమ్ముకునే వ్యాపారాలు పడిపోయేంతలాగా మానేశారు. నా మాటలు అర్థమవుతే దేవునికి స్తోత్రం. ఎలాగా? వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి భయం పుట్టేంతగా విగ్రహాల ఆరాధన మానేశారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. ఈ మాట నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను లేదో నాకు అర్థం కావట్లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఉద్యమం అంటే ఎలా వచ్చింది? విగ్రహాలు అమ్ముకునేవారు వ్యాపారాలు పాడైపోయేంతగా విగ్రహారాధన చేయటం మానేశారు జనం. విగ్రహారాధన మానేశారంటే ఆఖరి విగ్రహాలు అమ్ముకునే వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. అది ఉద్యమం, అది మార్పు. దేవునికి స్తోత్రం. ఈ మార్పు వలన ఈ ఉద్యమం వలన, ఆ పౌలు గారు ఉద్యమం వలన, పౌలు గారు తీసుకొచ్చిన ఉద్యమం వలన ఇక దెమెత్రియా అని వాడు అంటున్నాడు, అయ్యా మన జీవనోపాధి పోతుంది, మన బ్రతుకుదారులు పోతున్నాయి, మన వ్యాపారాలు పోతున్నాయి, కాబట్టి పౌలు గారిని మనం ఏదైనా చేయాలా అని చెప్పి ఏం చేశాడంటే మతం అనేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే మతం అనేటువంటి అడ్డును పెట్టి మన అర్తెమిదేవి యొక్క మహిమ కోల్పోతుంది, అర్తెమిదేవి గొప్పతనం పోతుంది అని చెప్పి అర్తెమిదేవికి దాన్ని అట్టగట్టాడు.
అప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతటికి ఏమర్థమైందంటే అర్తిమీదేవి గొప్పతనం పోతుంది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు తప్ప వీళ్ళ జీవనోపాధి పోతుందన్న ఉద్దేశం వాళ్ళకి కనబడలేదు. కానీ ఒరిజినల్గా గొడవ ఎందుకు రేపాడు? వీడి జీవనోపాధి పోయిందని. కానీ గొడవ పెట్టి వాళ్ళందరి ఉద్దేశం ఏంటి? ఆ దేవత మహిమ పోతుందని. అది పిచ్చోళ్ళు. భారతదేశంలో జరిగేటువంటి గొడవ కూడా ఇలాగే. క్రైస్తవ మార్గము వలన, క్రీస్తు మార్గం వలన, క్రీస్తు బోధల వలన నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు. జీవనోపాధి కోల్పోయేవారు చాలా మంది ఉన్నారు. ఆదాయాలు కోల్పోయేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు అమాయకపు ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఏమని రెచ్చగొడుతున్నారు? మన గుడి మహిమ పోతుంది, దేవతల మహిమ పోతుంది, లేదా ఇంకోటి పోతుంది, ఇంకోటి పోతుంది అని వేరే మాటలు వాళ్ళకి ఎక్కించడం వల్ల, వేరే మాటలు ఓదించడం వల్ల వారు అసలు విషయాన్ని ప్రక్కన పెట్టి లేనిపోని విషయాలను తెచ్చిపెట్టుకుని అనవసరంగా సహోదరులుగా బ్రతికేటువంటి వారి మధ్యలో, ప్రేమ కలిగి బ్రతికి వారి మధ్యలో గొడవలు తెచ్చుకుని సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంచుమించు 2014 నుండి 14 వరకు భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎప్పుడు ఎవడు దెబ్బలాడుకున్నట్టు నాకు కనబడలేదు. అందరూ ఐక్యమత్యంతో ఉండేవారు, ఏకత్వంతో ఉండేవారు. వీళ్ళ పండగలకు వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళ పండగలకి వీళ్ళకి వచ్చేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు, ఒకరినొకరు అభిమానించుకునేవారు, చక్కగా ఉండేవారు. 2014 సంవత్సరం నుంచి సమస్యలు పెద్దవి అయిపోయాయి, సోదరులు పెద్దవి అయిపోయాయి, గొడవలు పెరిగిపోతున్నాయి. వీడంటే ఆడికి పడతలేదు, ఇదేడికి పడతలేదు. కారణం ఏంటంటే అసలు లబ్ధి పొందేవాడు ఒకటి, అంటే కారణం ఒకటి, సమస్య ఒకటి. నష్టపోయేవాడు ఒకడు, గొడవ పెట్టేవాడు ఒకడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లబ్ధి పొందాలనుకున్నవాడు ఒకడు, అదే సామెత ఉంటుంది కదండి, పేరు ఒకటిదే నోరు ఒకటిదని, పేరు ఒకటిదే నోరు ఒకటిదని. లబ్ధి పొందాలనుకున్నవారు బాగానే ఉన్నారు. దెమిత్రియా అనేవారు చాలా మంది ఉన్నారు. దెమిత్రియాలు చాలా మంది వెనకాలే ఉన్నారు. అమాయక ప్రజలందరూ ముందరకు వచ్చి సమస్యలు పుట్టిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి ఏకత్వము, దేవునిలో ఉన్నటువంటి ఏకతత్వము, దేవునిలో ఉన్నటువంటి ఈ యొక్క గుణతత్వము, లేదా ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క దైవత్వము మనుషులకు ఇష్టంగాక వారి జీవనోపాధి పోతుందని యేసు వారిని, క్రీస్తు మార్గాన్ని, బైబిల్ మార్గాన్ని ద్వేషిస్తూ ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేగాక మేముగాక క్రైస్తవ బోధకులు గాక, అమ్మా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు పర్లేదమ్మా, ప్రార్థనకి రండి, తిరుపతి వెళ్ళండి, అయోధ్య వెళ్ళండి, ఇంకెక్కడికి విజయవాడ వెళ్ళండి, అన్నవరం వెళ్ళండి, పర్లేదు వెళ్ళి అమ్మ నాకు కూడా పలహారం పట్టిరండి, దాన్ని ఏదంటారు అక్కడ ఏంటంటే ప్రసాదం పట్టండి అంటే అసలు ఎవడో నా మీదకి రాడో, ఎవడో క్రైస్తవుడి జోడికి రాడు. ఎందుకంటే దానివల్ల నష్టం లేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడికే వస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇంకా క్రైస్తవ్యంలో ఇలాంటి పొట్టు ఉండిపోయిందండి. ఎలాంటి పొట్టు? ప్రార్థనకు వచ్చి క్రైస్తవ్యంలో ఉంటూ ఇంకా అన్యాచారాల్లో ఉండేవారు చాలామంది ఉండిపోయారు. వీళ్ళు నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎగిరిపోతారు, పొట్టు ఎగిరినట్టు ఎగిరిపోతారు. వీళ్ళ వల్ల మనకు పెద్ద నష్టము లేదు, లాభము లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడిగా విగ్రహాల జోలికి కానీ, విగ్రహారాధన జోలికి కానీ పోకూడదా. ఆఖరు ఎక్కడికి ఏ విగ్రహం జోలికి కూడా వెళ్ళకూడదంటే ఆఖరుకి యేసుబాబు విగ్రహం దగ్గర కూడా వెళ్ళకూడదు. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆ కొండలు ఎక్కకండలా బాగువాడు.
నేను చెప్తూనే ఉంటాను, మీరు ఇల్లు వచ్చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఆదివారం రాలేదమ్మంటే ఇక్కడికి వెళ్ళామండి, ఎక్కడికి గౌరీపట్నం వెళ్ళామండి. తల ఎక్కడ ఇట్టుకోవాలో అర్థం కాదు నాకు. దేవునికి స్తోత్రం. ఆడికి వెళ్తారు, ముడుపులు కట్టేస్తారు, అన్నీ చేసేస్తారు, వచ్చేస్తారు. ఈ పోలేదు, ఏంటి ఆ దరిద్రం పోలేదు, ఆ అన్యాచారం హృదయంలోంచి పోలేదు. బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జాగ్రత్తగా వినండి. ఆఖరికి యేసు ప్రభుల వారి ఫోటో కూడా అని, మీ యేసు ప్రభుల వారి ఫోటో అనుకుంటున్నటువంటి ఫోటోలు కూడా మీరు ఇంట్లో పెట్టుకోకూడదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. సినిమా యాక్టర్, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన 80sలో జీసస్ అనే సినిమా ఫిల్మ్ తీశాడు. ఆయన తీస్తే ఆయన ఒకసారి ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, దయచేసి క్రైస్తవ సమాజానికి ఒక మాట చెబుతున్నాను, దయచేసి నేను దేవుణ్ణి కాదు, నా ఫోటోలు సంఘాల్లో తీసేయండి అని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ పడితే అక్కడ నా ఫోటోలే కనబడుతున్నాయి. నేను యేసు ప్రభుల వారు ఇలా చేశారు అని చెప్పడానికి ఆయన పాత్ర పోషించాను తప్ప నేను యేసు ప్రభుని కాదు. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఆయన యేసు ప్రభుల వారు పాత్ర పోషించాడంతే. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నా కొడుకు బాగా కోటీశ్వరుడు అయిన తర్వాత నా మీద సినిమా తీయాలనుకున్నాడు అనుకోండి, నాకు లాంటి వాడిని ఎవరినో చూస్తాడు ఆయన, లేకపోతే ఇంకొకరిని ఎవరినో చూస్తాడు, మంచి యాక్టర్ని చూస్తాడు. నేను చేసిన పనులన్నీ స్టోరీ కింద రాసి సినిమా తీస్తాడు. తీసిన తర్వాత అప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు అప్పుడు నా ఫోటో పెట్టుకోవటం మానేసి నా పాత్ర పోషించాడు. చూసారా, ఆడి ఫోటో పెట్టుకుని వీడు మా తాత, వీడు మా తాత అంటే ఎలా ఉంటుంది అంటారా? నేను చెప్పింది మీకు అర్థమైందా? నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు అదే జరుగుతుందండి. అంటే నాడు నువ్వు చేయడానికి వీల్లేదు, ఇది చేయకూడదు. ఇది నచ్చని వారు, దీనివల్ల నష్టపోయేవారు, సంఘానికి వ్యతిరేకంగా క్రియలు చేస్తూ సంఘాన్ని హింసిస్తున్నారు, సంఘాన్ని ద్వేషిస్తూ ఉన్నారు, సంఘ క్రియలను హింసిస్తూ, లేకపోతే సంఘ సేవకులను హింసిస్తూ, సంఘాన్ని హింసిస్తూ, విశ్వాసులను హింసిస్తూ, సంఘాన్ని ద్వేషిస్తూ సంఘ విద్రోహ శక్తులుగా మార్చబడుతూ ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రెండవ కారణం చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై, తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నాడు, మనం ఏకమై ఉండలాగున, వారంటే నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకు అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం. నేను నువ్వు ఎలాగైతే ఏకమై ఉన్నావు, తండ్రి కుమారుడు అయిన మనందరం ఎలాగైతే ఏకమై ఉన్నావు, ఒకటై ఉన్నామో, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలి, ఒకటై ఉండాలి. ఇది యేసు వారి ప్రార్థన. క్రైస్తవ యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ యొక్క సిద్ధాంతం ఏంటంటే, క్రైస్తవ యొక్క క్రమశిక్షణ ఏంటంటే, భారతదేశంలో అన్యులు ఆచరిస్తున్నట్టుగా, భారతదేశంలో ప్రజలు పాటిస్తున్నట్టుగా వర్ణ వ్యవస్థ క్రైస్తవ్యంలో లేదు. నా మాట అర్థమవుతున్నాయి మీకు? ఏ వ్యవస్థ? వర్ణ వ్యవస్థ క్రైస్తవ్యంలో లేదు. క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాడందరూ కూడా వారి వారి కులాలను వదులుకొని అందరూ ఒకటే కుటుంబముగా బ్రతకాల. ఇక్కడ అగ్రవర్ణం అని, దళితులని, బానిసలని, శూద్రులని, లేకపోతే వైశ్యులని లేదు. కాల్లాగే అనుకోండి, మందిరంలో బ్రాహ్మణ్స్ ఉంటే బ్రాహ్మణులు కుర్చీలో కూర్చుంటాడు, ఆ పక్కన దళితుడు కాల్లో అయితే ఆయన కుర్చీలో కూర్చుంటాడు. నేను బ్రాహ్మణ్ణే, నా దళితుడు నా పక్కన కూర్చోకూడదా? లేగో అనడానికి లేదు. మందిరములోనికి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు ఏ కులస్తుడైనా అందరూ సమానమే. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సమానమే. కానీ దరిద్రం ఏంటంటే,
దేవుడు ఇలా ఉండాలని కోరుకుంటే, అందరూ ఏకమై ఉండాలని కోరుకుంటే, నేటి కాలంలో సంఘాన్ని ఏమని చేస్తున్నా తెలుసా? రెడ్ల సంఘం అని, కాపుల సంఘం అని, లేకపోతే ఇది మాదిగల సంఘం అని, ఇది మాలల సంఘం అని, ఇది కమ్మూరు సంఘం అని సంఘాలు విడగొట్టేసుకున్నారు. కులాలను బట్టి సంఘాలు విడగొట్టుకుంటున్నారు. నేనంటాను, కులాలను బట్టి సంఘాలు విడగొట్టుకున్నవాడు ఎవడో పరలోకం వెళ్ళడం. ఎందుకల్లా తెలుసా? అది వాక్యానుసారము కాదు కనుక. ప్రభా ప్రభా అని పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళడం. ఎవడెళ్తాడు పరలోక రాజ్యం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు పరలోక రాజ్యాన్ని వెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటి? అందరు ఏకమై ఉండాలని. అంతేగాని కులాలను బట్టి వేరు కొట్టుకోవడానికి కాదు, కులాలను బట్టి వేరు చేసుకోవడానికి కాదు, కులాలను బట్టి సంఘాలు కట్టుకోవడానికి కాదు, కులాలను బట్టి క్రైస్తవ సంఘాలు కట్టుకోవడం కాదు. ఇది దేవునికి వ్యతిరేకమో, వాక్యానికి వ్యతిరేకమో, వారు పరలోక రాజ్యం వెళ్ళడం అసాధ్యం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒక సంతోషం. నువ్వు అగ్ర కులం నుంచి వచ్చావా, నేను అగ్ర కులం నుంచి రక్షించబడ్డానని చెప్పుకుంటావా? సంతోషం, చెప్పుకో. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ స్థితిని విడిచిపెట్టి సమానత్వాన్ని కలిగి ఉండాలి. అంతేగాని రెడ్డి కులం నుంచి రక్షించబడిన తర్వాత నెల్లి నానుబాబు రెడ్డి అని రాసుకోకూడదు. అంటే వీడికి ఇంకా ఏ జాడ్యం పోలేదు, ఆ కుల జాడ్యం పోలేదు. నీ ఎంత వాక్యం తెలిసినా నీకు అనవసరం. ఆ జాడ్యం పోలేదు కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవో కాదంతే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే క్రైస్తవ సమాజము అందరినీ ఏకం చేస్తుందో, అందరినీ ఏకమత్యంలోకి తీసుకొస్తుందో, అందరినీ ఏకత్వంలోకి తీసుకొస్తుందో, అందరినీ సమానం చేస్తుందో, చూసే వాళ్ళకి చాలా కోపంగా ఉంటుంది. ఎలాగా? ఒరే వీడందరినీ సమానం చేసేస్తున్నాడు, అందరినీ ఒకటి చేసేస్తున్నాడు రా, అందరినీ కలిపేస్తున్నాడు రా. అందరూ ఒకటైపోతే, ఆడు మనతో సమానం అయిపోతే, ఈడు మనతో సమానం అయిపోతే ఎలాగా అని చెప్పి క్రైస్తవ్యం మీద విషంగెక్కేటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. నా మాటలు అర్థమవుతే దేవునికి స్తోత్రం చెప్దాం. రెండవది, క్రైస్తవ్యం విషంగా ఎక్కడానికి గల కారణం భారతదేశంలో. మూడవది, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. దేనికోసం? మీ పారంపర్యాచారాల కోసం. అంటే వాక్యం చెబుతుంది ఏంటంటే, మీ సంస్కృతికి నేను వ్యతిరేకం కాదు, కానీ మీ మూఢాచారాలకు వ్యతిరేకమని బైబిల్ చెబుతుంది. చాలా మంది ఏమంటారంటే, బైబిల్ సాంప్రదాయానికి సంస్కృతికి వ్యతిరేకం అంటారు. సంస్కృతికి బైబిల్ వ్యతిరేకం కాదు, కానీ మూఢాచారాలకు వ్యతిరేకం బైబిల్. మూఢాచారాలు అంటే ఏంటి? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. భారతదేశానికి క్రైస్తవ్యం రాకముందు, మిషనరీస్ రాకమునుపు భారతదేశంలో కొన్ని మూఢాచారాలు ఉండేవి. సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా చంపేసేయటం. స్త్రీ వివక్ష ఉండేది. స్త్రీ వివక్ష అంటే స్త్రీలకు హక్కులు లేవు. ఈరోజు మీరందరూ ఇంతమంది స్త్రీలుగా ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నారంటే, మీరు డ్వాక్రా సంఘాలు కట్టుకుంటున్నారంటే అర్థమైంది మీకు? డ్వాక్రా సంఘాలు కడుతున్నారంటే, ఉద్యోగాలు చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? అన్నాడు క్రైస్తవ మిషనరీలు వచ్చి సమాజంలో ఉజ్జీవాన్ని తీసుకురావడం వల్ల, గొప్ప రెవల్యూషన్ తీసుకురావడం వల్ల ఈరోజు స్త్రీలు ఏ విధంగా ఉన్నారు. ఇంకా మనం చూస్తే నరబలులు ఉండేవి. ఇంకా మనం చూస్తే భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు, లేకపోతే భయంకరమైనటువంటి రిచువల్స్, భయంకరమైన మూఢాచారాలు ఉండేవి. ఇవన్నిటిని కూడా క్రైస్తవ మిషనరీలు వచ్చి జ్ఞానాన్ని పెంచి మూఢాచారాలను అదుపు చేశారు. మూఢాచారాలను రూపుమాపారు. ఈ మూఢాచారాలను రూపుమాపడం వలన కొంతమందికి కోపం వచ్చింది. మూఢాచారాల రూపుమాపడం వల్ల కొంతమందికి కోపం వచ్చింది. ఎలాగో? మూఢాచారాలు ఉండటం వల్ల కొంతమందికి జీవనోపాధి ఉంటుంది, కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఎట్లా తెలుసా? అయ్యారు మా అమ్మాయి పుష్పవతి అయిందంటే ఇంట్లో ఏ మూల కూర్చోబెట్టమంటారో, ఆ మూల ఏ పక్క కూర్చోబెట్టమంటారో, తూర్పు పక్క, పడమరక, ఉత్తరాయనక, దక్షిణాయనక.
తూర్పు కండి తూర్పు దీనికి దండం పెట్టిస్తామండి. తూర్పు కూర్చుందండి. తూర్పు కూర్చున్నప్పుడు బాసిపెట్టి వేయాలండి, కాలు చాపాలండి. ఇవన్నీ మూఢాచారాలే. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే విడిచిపెట్టని కొంతమంది పొట్టు లాంటి క్రైస్తవులు ఉన్నారు. ఆ పొట్టు ఎప్పుడో ఎగిరిపోద్ది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పొట్టు ఎప్పుడో ఎగిరిపోద్ది. గట్టి పెట్టాలంటే గట్టోళ్ళు ఎవరంటే ఇలాంటి మూఢాచారాలు విడిచిపెట్టిన వారు. ఇలాంటి మూఢాచారాలు విడిచిపెట్టమని ప్రభు బైబిల్ చెబుతుంది కనుక చాలా మందికి ఇది ఇష్టం లేదు కనుక క్రైస్తవ్యం మీద విరుచుకు పడుతున్నారు. క్రైస్తవ్యం అంటే చాలా మంది ద్వేషిస్తూ ఉన్నారు. ద్వేషానికి కారణం ఏంటంటే జ్ఞానాన్ని పెంచుతుంది బైబిల్. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు చేస్తుంది బైబిల్, తెలివివంతులు చేస్తుంది బైబిల్, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది బైబిల్. నా మాట్లాడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఏమండి వీళ్ళందరికీ ఇట్లా అంటుంటే మనుషులు ఇలా ద్వేషిస్తున్నారు, బాగానే ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు ద్వేషిస్తున్నాయండి? ప్రభుత్వాలు ఎందుకు ద్వేషిస్తున్నాయి క్రైస్తవ్యాన్ని? రాజకీయ నాయకులు ఎందుకు ద్వేషిస్తున్నారండి? వారందరినీ సమానంగా చూడాలి కదండి. రాజకీయ నాయకులకి కొన్ని లెక్కలు, కొన్ని పత్రాలు ఉంటాయి. ఎలాంటి లెక్కలంటే రాజకీయ నాయకులకు కావలసినటువంటి ఒకే ఒక్క ఆధారం ఏంటంటే ఓటు బ్యాంక్. ఓటు బ్యాంక్ ఎక్కడ ఉందంటే ఏ పక్కన జనాలకి ఎక్కువ ఏది ఇష్టపడుతున్నారో దానికి మొగ్గు చూపిస్తారు. జనాలు ఇష్టపడే దాన్ని చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే జనాలు అటువైపు తిరుగుతారు కాబట్టి, వాళ్ళు మాట వింటారు కాబట్టి. ఇప్పుడు జనాలు నా మాట వినాలంటే వాళ్ళకి ఇష్టమైన పని చేస్తే వాళ్ళు నా మాట వింటారు. అప్పుడు అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు భారతదేశంలో ప్రాముఖ్యంగా ఇలాంటి కారణాల చేత క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఆయా రాష్ట్రాల్లో క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్రీస్తును వ్యతిరేకమైనటువంటి, సంఘానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తున్నారు. మరి క్రైస్తవులకు అనుకూలంగా చట్టాలు ఎందుకు తీసుకురావట్లేదండి? కారణం ఏంటంటే క్రైస్తవులకు అనుకూలమైన చట్టాలు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదంటే భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య కనబడడం లేదు. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మాల మహానాళ్ళు ఏర్పాటు చేస్తారు, మాదిగ దండోరాలు ఏర్పాటు చేస్తారు, కాపు నాళ్ళు ఏర్పాటు చేస్తారు, లేకపోతే రెడ్డి సంఘాలు ఏర్పాటు చేస్తారు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు. ఇవన్నీ ఎందుకు పెడతారు అనుకుంటున్నారు? ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏంటి? మేము ఇంతమంది ఉన్నాం, మా జనం ఇంత, మా ఓటు బ్యాంక్ ఇంత అని రాజకీయ నాయకులు చూపించడానికి, ప్రభుత్వానికి చూపించడానికి అంటే ప్రభుత్వానికి లెక్క చూపించగలగాలి. మనం ఎంతమంది ఉన్నామని చూపించగలిగితే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి భయపడుతుంది. అలా భయపడిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక సంవత్సరం ఒకసారి మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొస్తే ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ ఏమైందంటే మతం మారొద్దు అనే చట్టం తీసుకొచ్చినప్పుడు క్రైస్తవ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు 2% ఉంటే చట్టం వచ్చిన తర్వాత 6% పెరిగిపోయారు. 6% పెరిగారు. ఎప్పుడైతే క్రైస్తవుల యొక్క సంఖ్య పెరగటం ప్రారంభించిందో అప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవ జనాభా పెరిగింది గనుక జనాభా పెరిగారు గనుక క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రైస్తవ మత నిరోధక చట్టం లేకపోతే మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే రద్దు చేసేసింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎందుకు రద్దు చేసింది? జనాభా పెరిగారు కాబట్టి. నేనంటేను మరి మన జనాభా కనబడుతుందా ప్రభుత్వానికి? కనబడుతుందంటే కనబడడానికి అవకాశం లేదు. మీటింగ్లు పెట్టారనుకోండి, కొన్ని వేల మంది కనబడతారు. మీటింగ్ పెడితే మన చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్ జరిగినా కొన్ని వేల మంది కూర్చుంటారు. 5,000 మంది 6,000 మంది కూర్చుంటారు. పంచాయతీ లెక్కల్లోకి వెళ్తే మరి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే లెక్క చెప్తే ఎంతమంది చెప్పగలరు? 1000 మీద 15 మంది ఉన్నారంటే కొత్తపేటలో క్రైస్తవులు 20 మంది ఉన్నారంటే 30 మంది ఉన్నారని చెప్తారు. మరి ఎంత వేల మంది ఉన్నారు, ప్రార్థన పెడితే అంతమంది వేల మంది వస్తున్నారు. మరి వీళ్ళందరూ ఏంటంటే లెక్కల్లోకి లేరు. మన ఆత్రేయపురంలో మందిరం ఒకటి కాలిపోయింది, అంటించేశారు. ఎవరో అంటించేస్తే
శాంతి ర్యాలీ చేసాం. శాంతి ర్యాలీ చేస్తే ఎంతమంది వచ్చారు? 3 మండలాల మీద తిప్పు కొడితే 100 మంది లేరు. అదేగాక అలాంటి జరిగినప్పుడు సంఘాన్ని పక్కనెట్టి, డినామినేషన్ పక్కనెట్టి, క్రైస్తవ్యం అనేటువంటి మాట తీసుకుని అన్ని శాఖల వారు ఖచ్చితంగా నిలబడితే, రోడ్డెక్కితే మన బలం ఏంటో తెలుసుద్ది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు కూడా క్రైస్తవుల లెక్కలే క్రైస్తవులందరినీ క్రైస్తవుల కింద తీసుకోవట్లేదండి. కాపు కులస్తుడు క్రైస్తవుడైనా వాడు కులం మారదు. ఓన్లీ క్రైస్తవుడని లెక్క ఎవరు తీసుకుంటారంటే ఓన్లీ మాలమాదిగులు వాళ్ళు ఎవరైతే మారుతారో, ఎస్సీ కులస్తులు ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో వాళ్ళే క్రైస్తవులుగా గుర్తిస్తున్నారు తప్ప మిగతా కులాల్లో ఉన్న వారిని ఎవరిని క్రైస్తవులకు గుర్తించడం లేదు. క్రైస్తవులు లెక్క తీయడం అంటే ఏంటనుకుంటున్నారు? అన్ని కులాలు ఉన్న వారిని క్రైస్తవుడైతే క్రైస్తవుడని రాయించారు, క్రైస్తవుడైతే క్రైస్తవుడని రాయించారు. కానీ రాయించట్లేదు. కానీ క్రైస్తవులైన క్రైస్తవుడుగా రాయించుకుంటున్నారా? రాయించుకోవట్లేదు. మొన్న నేను ఎక్కడి నుంచి, అమలాపురం నుంచి వస్తా ఉంటే ఒక ఆవిడ నాకు ఎదురుపడి మంచి ప్రయాసతో చెమటలు కక్కుకుంటూ వెళ్ళిపోతుంది పంచాయతీ దగ్గరికి. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను. పంచాయతీ దగ్గరికి వెళ్తున్నాం. ఏంటి కంగారు అన్నాను. ఏమి లేదండి, మా పేటలో అందరూ క్రైస్తవులను రాసి వెళ్ళిపోయాడంట మొన్న ఎవడో. మేమందరం వెళ్ళి మళ్ళీ మేము క్రైస్తవులం కాదు బాబో హిందువులు అని రాయించుకుంటున్నామండి అట. ఇప్పుడు ఆవిడ ఏం రాయించుకుంటుందంటే వెళ్ళి, ఆవిడ నా చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలు, నన్ను ఎత్తుకుని తిప్పింది ఆవిడ. ఇప్పుడు ఏం చేస్తుందట? అప్పుడు నాన్నగారు చర్చికి వచ్చేది ఆవిడ, తర్వాత వేరే చర్చికి వెళ్ళిపోతున్నారు. దూరం అయిపోయిందని వేరే చర్చికి అప్పుడే వెళ్ళిపోరు. ఛానల్ అయ్యింది. ఆవిడ ఇప్పుడు ఏం చెప్తుందంటే హిందూ అని రాయించుకోవటానికి వెళ్తా. ఎవరితో చెప్తుంది? మళ్ళీ పాస్టర్ గారితో చెప్తే అందులోకి నాకంటోడికి చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్లే వెళ్ళాలండి, సర్లే వెళ్ళు. నేను అంటాను క్రైస్తవుడను అని చెప్పి నువ్వు రాయించుకోగలిగే దమ్ము వస్తే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగొచ్చి నీకు అనుకూలమైన చట్టాలు చేస్తాయి, నిన్ను ముట్టుకోవడానికి భయపడతాయి, నీ మాట వినడానికి ఇష్టపడతాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన లెక్క మనం ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వాలు మనల్ని ఇంకా మైనారిటీగానే చూస్తున్నాయి. ధైర్యంగా చెప్పగలిగితే, అసలు మనం ఎంత ధైర్యంగా మనం లెక్క ఇవ్వగలిగితే అంత ఉన్నతమైనటువంటి చట్టాలు మనం అనుకూలంగా పొందుకోగలుగుతామండి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, క్రైస్తవుల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు అందరూ అన్ని సంఘాలు కలిపి, అసలు అది బైబిల్ మిషనా, చర్చ్ ఆఫ్ క్రైస్టా, లేకపోతే ఇంకో సంఘమా, జీడిఎం సంఘమా, ఏ సంఘాలు చూడొద్దు, సిద్ధాంతాలు చూడొద్దు. ఏ సంఘం మీదైనా దాడి జరిగితే ప్రతి సంఘం నుంచి ప్రతి విశ్వాసి వెళ్ళి ఆ సంఘం దగ్గర నిలబడి పోరాటం చేయగలిగితే అప్పుడు సంఘం యొక్క బలం ఏంటో తెలుస్తుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం అంతా కూడా క్రైస్తవుడు అనే మాట తీసుకుని క్రైస్తవునికి సహకారుడిగా ఉంటే ఖచ్చితంగా భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు చేయడానికి ప్రభుత్వాలు భయపడతాయి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుని చెప్పుకోవడానికి భయపడితే, క్రైస్తవుని రోడ్డు ఎక్కడానికి భయపడితే ఖచ్చితంగా నీకు వ్యతిరేకమైన చట్టాలు రావడం సాధ్యం అవుతుంది. దాన్ని నువ్వు ఆపలేవు. జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకున్నట్టు నేనంటాను, ఏ కులస్తుడైనా క్రైస్తవుడిగా రాయించాలి. అది కాపు కులంలో, రెడ్డి కులంలో, అగ్ర కులంలో మార్పు చెందిన వాడు క్రైస్తవుడు, కన్వర్టెడ్ క్రిస్టియన్. ఎస్సీ ఒక్కడే కాదు, అన్ని కులాల వారిని ఎస్సీ కన్వర్టెడ్గా రాస్తున్నట్టుగా బీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఓసీ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని రాస్తే అసలు ఒరిజినల్ లెక్క ఏంటో వస్తుంది అప్పుడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు శాసనాలు ఎందుకు మనకు అనుకూలంగా ఉండట్లేదంటే మనము ఐక్యమత్యాన్ని ప్రకటించలేకపోతున్నాం, మన లెక్కను ప్రభుత్వానికి చూపించలేకపోతున్నాం. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా నేను ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. జ్ఞాపకం చేసుకున్నట్టు యేసు ప్రభువుల వారు ముందే చెప్పాడు, ఏమని? శ్రమలు వస్తాయి.
ఆయన ముందే చెప్పాడు, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, ఆఖరికి అవసరం అయితే మిమ్మల్ని చంపడానికి కూడా ఇష్టపడతారు వాళ్ళు. అయినాగా నువ్వేం చేయాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. అంతవరకు సహించేవాడు రక్షింపబడతాడట. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం, అపోస్తులు 14:22 అపోస్తుల పౌలు అంతియోకు చెప్పి సంఘానికి చెబుతున్నటువంటి విషయాలు, శిష్యుల మనసులో దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశించవాలని వారిని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం. ఎలాగట? అనేక శ్రమలను అనుభవించి అప్పుడు మనం పరలోక రాజ్యములో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా శ్రమలను అనుభవించాలి. ఈరోజు నీకు మంచి మాట చెబుతాను. ప్రపంచంలో క్రైస్తవ్యం ఇంతలా హింసింపబడుతున్నా క్రైస్తవ్యం ఇంకా విస్తరించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా అండి? హింసింపబడుతున్న వారు ధైర్యవంతులై యూదా గోత్రపు సింహము యొక్క బిడ్డల వలె, సింహాల వలె శ్రమలను ఎదిరించగలుగుతున్నారు గనుక, శ్రమలలో దృఢంగా నిలబడగలుగుతున్నారు గనుక క్రైస్తవ్యం ఇంకా విస్తరిస్తూ ఉంది. పిరికోల్లాగా భయపడితే క్రైస్తవ్యం ఎప్పుడూ అంతమైపోయాను. నేనంటాను, ఈరోజు నువ్వు క్రైస్తవ విశ్వాసిగా యూదా గోత్రపు సింహమైనటువంటి దేవుని బిడ్డగా ఉంటావా, లేకపోతే పిరికోల్లాగా విశ్వాసాన్ని విడిచిపెడతావా? పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఉన్నారట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి. ప్రకటన 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చదువుకుంటే కిందకి వెళ్తే కింద వచనాలన్నీ మీరు చదువుకుంటూ వెళ్తే పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం మీద కోట్లాది మంది జనాలు కనబడుతున్నారట. వారందరూ విస్తారమైనటువంటి జనాంగం ఉన్నారట. వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారట. ఒక పెద్ద అన్నాడట 13వ వచనంలో, తెల్లని పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరందరూ ఎవరో, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే యోహాను అన్నాడు, అయ్యా నీకే తెలియని అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. పరలోకంలో అక్కడ కనబడుతున్న తెల్లని వస్త్రాలు వేసుకున్న వారందరూ ఎవరట? శ్రమలను అనుభవించి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నన్ను మాట చెప్పనవ్వండి, నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడగలిగితే పరలోకంలో ఉంటావు. తెల్లని వస్త్రములు ధరించి ఖర్జూరపు మండలు పట్టుకుని పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఎదుట ఆయన స్తుతించే గుంపులో ఉంటావు. అలా ఉండాలనుకుంటే ఈ లోకంలో నీకు వచ్చే శ్రమలను ఎదిరించగలగాలి. ఆ లోకంలో వచ్చేటువంటి కష్టాలని సహించగలగాలి. ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో నువ్వు దిగజారిపోతే, విశ్వాసాన్ని కోల్పోతే నీ రక్షణను కోల్పోతావు, దేవుని సహవాసాన్ని కోల్పోతావు. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు. శ్రమలు వచ్చినప్పుడు నిలబడగలిగిన పేతురు వలె ఉన్నావా? శ్రమలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడగలిగినటువంటి విశ్వాస వీరుడిగా ఉండగలిగావా? హతసాక్షుల వల్ల నిలబడగలుగుతున్నావా? క్రీస్తు కోసం నిలబడగలుగుతున్నావా? లేకపోతే శ్రమలు వచ్చాయని పొట్టు గాలికి ఎగిరినట్లుగా ఎగిరిపోతా ఉన్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఖచ్చితంగా చివరిలో రక్షణ అనుభవంలోనికి వస్తావు, పరలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. అటువంటి కృపా సన్నిధి ప్రభు మనందరికీ దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. క్రైస్తవ విశ్వాసం అంటే పూల పాన్పు కాదు. నీ భక్తిని కాపాడుకోవడానికి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే లోకం చేత ద్వేషింపడానికని సిద్ధపడాలి, హింసింపబడ్డానికని సిద్ధపడాలి, మరణం పొందడానికైనా, హతసాక్షులుగా మరణించడానికైనా సిద్ధపడాలి.
నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, విశ్వాసాన్ని స్థిరపరచుకోగలిగితే, నీ విశ్వాసంలో స్థిరుడిగా ఉండగలిగితే అంతము వరకు సహించేవాడు రక్షింపబడతాడని వాక్యం సెలవిస్తావు. ఆ రక్షణలో పరలోక రాజ్యాన్ని అనుభవిస్తాం, పరలోక భాగ్యాన్ని అనుభవించగలుగుతాం. ఈరోజు శ్రమలు వచ్చాయని విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, భర్త హింసిస్తున్నాడని విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, ఇంటి చుట్టుపక్కల వారు వెలివేస్తున్నారని, వెలిచూపు చూస్తున్నారని విశ్వాసాలు దిగజారిపోతున్నావేమో, కష్టాలు వస్తున్నాయని విశ్వాసం దిగజారిపోతున్నావేమో. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దాం, భక్తిని విడిచిపెట్టొద్దాం. దేవుని కొరకు పరలోక రాజ్యాన్ని దాచిపెట్టాడు, దేవుని రాజ్యాన్ని దాచిపెట్టాడు, నీ కొరకు విశ్రాంతిని దాచిపెట్టాడు, సంతోషాన్ని దాచిపెట్టాడు, సమాధానాన్ని దాచిపెట్టాడు. నువ్వు పొందిన శ్రమల కంటే అనేక రెట్లు విశ్రాంతి, ఆనందాన్ని పొందుకునేటువంటి స్థితిని దేవుడు నీకు దాచిపెట్టాడు. తన కృపచేత నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను హింసించిన వారు ఒకరోజు నీతో కలిసి దేవుని కొరకు సాక్ష్యం చెప్పబోయే రోజు రాబోతుంది. నిన్ను హింసిస్తున్న నీ భర్త నీ కొరకు సాక్ష్యం నీ గురించి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పబోయే రోజు రాబోతుంది. నిన్ను చెలి చేస్తూ వెలుగు చూపు చూస్తున్నా నీ ఇరుగు పొరుగు వారు నీ గురించి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పబోయే రోజు రాబోతుంది. నీ స్థితిని నా దేవుడు మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్తమైన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇవ్వ తండ్రి, నీ కృప చేత జ్ఞాపకం చేసుకుని బలపరచండి. నీ సన్నిధి కాంతిని మాకు తోడుగా ఉంచండి. ఆయన విశ్వాసాన్ని కాపాడుకోవడంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ధైర్యం కలిగి జీవించే మనస్సు మాకు దాయిచ్చే, విశ్వాసాన్ని కాపాడుకునే ధైర్యం మాకు దాయిచ్చే, నీ కొరకు హతసాక్షులు అవ్వడానికైనా సిద్ధపడే మనస్సు మాకు దాయిచ్చే. నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.